అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు వీక్షించగలరు. ఇప్పుడు దైవజనులైన రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ వర్తమానాన్ని వినండి. కార్యక్రమం చివరిలో దైవజనులు చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములను పొందండి. ప్రియమైన అద్భుత జీవితము టీవీ కార్యక్రమ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మీ ఇంటిలోనికి నన్ను ఆహ్వానించినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయమును మనం ఈ లోక వార్తలకు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యానికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి టీవీలో న్యూస్ చూడటం కానీ, ఈ లోకానుసారమైనటువంటి కార్యక్రమాలు చూడటం కానీ మీరు బంద్ చేసి దేవుని వాక్యమును మీరు వినవలసిందిగా ప్రభువైన యేసు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో నేను మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదివి వినిపిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేచిన ఒకని శబ్దము అని ప్రవక్తని యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినివాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పరిచర్య ప్రారంభించే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటటువంటి వ్యక్తి ఆయన పరిచర్య కొరకు మార్గములను సరళం చేయట కొరకు దేవుని చేత పంపబడ్డాడు. ఆయనను గురించి యెషయా గ్రంథంలో ప్రవచనము వ్రాయబడింది. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేచిన ఒకని శబ్దం అని ప్రవక్త యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మ యోహాను పాప క్షమాపణ విషయం ఉన్నటువంటి బాప్తిస్మం ప్రకటిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అతను ప్రభు త్రోవను సరళపరచుటకు పంపబడినటువంటి వాడు. అతడు యూదయ అరణ్య ప్రాంతంలో యోర్దాను నది ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని ప్రకటిస్తున్నాడు. ప్రభు ఎక్కడికి రావడానికి ఆయన మార్గం సిద్ధపరచాలి, ఎక్కడికి రావడానికి ఆయన త్రోవలు సరళం చేయాలనగా ప్రతి ఒక్కరి జీవితంలోనికి ప్రభు వచ్చినట్లుగా ఆయన త్రోవ సిద్ధపరచాలి, ఆయన మార్గం సరళం చేయాలి. ఏ విధంగా ఆయన త్రోవ సిద్ధపరచాలి, ఏ విధంగా ఆయన మార్గం సరళం చేయాలనగా పాప క్షమాపణ విషయమైనటువంటి బాప్తిస్మం పొందడం ద్వారా ప్రభు వారి జీవితంలోకి వచ్చినట్లుగా మార్గం సిద్ధపరచాలి, త్రోవ సరళం చేయాలి. ఏ వ్యక్తి అయినా సరే యోహాను యొక్క మాట విని మాట నమ్మి పాపములు ఒప్పుకొని బాప్తిస్మం పొందుతారో వారి యొక్క జీవితంలోనికి దేవుడు రావటానికి మార్గము సిద్ధపరచబడుతుంది, త్రోవ సరళం చేయబడుతుంది. దేవుడు ఏ విధంగా ఒకరి జీవితంలోనికి వస్తాడు, దేవుడు ఏ విధంగా ఒకరి దేహంలోనికి వస్తాడు. ఇక్కడ క్రింద 8వ వచనంలో చూసినట్లయితే, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. పాప క్షమాపణ విషయమై నీళ్లలో బాప్తిస్మం పొందినటువంటి వారు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మం పొందుతారు. అందుకొరకే ఆయన త్రోవ సిద్ధపరచాలి, ఆయన మార్గం సరళం చేయాలి, పాపములన్నీ తొలగించుకోవాలి. అప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన జీవితంలోనికి రావడానికి
మార్గం సరళమవుతుంది. చాలామంది తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందకుండానే దేవుడు తమ జీవితంలోనికి రావాలని ఆహ్వానిస్తుంటారు. నువ్వు మార్గం సిద్ధపరిచినట్లయితే ఆయన ఏ విధంగా వస్తాడు? వచ్చే అవకాశమే ఉండదు. నువ్వు మార్గం సిద్ధపరచాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలోనికి రావడానికి మార్గం సరళమవుతుంది. పరిశుద్ధాత్మ స్వరూపిగా దేవుడు నీలోనికి వస్తాడు. యేసుక్రీస్తు పరలోకమందు ఆయన దేవుడే అయినప్పటికీ తండ్రిగా తనకున్నటువంటి మహిమను ఆయన సింహాసనం మీద విడిచిపెట్టి ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. మానవ శరీరధారిగా దిగి వచ్చి ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్ద 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురాకారంతో యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగివచ్చింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అసలు ఆయనకు బాప్తిస్మం అవసరం లేదు, ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయనకు మారుమనసు అవసరం లేదు, ఆయనకు బాప్తిస్మం అవసరం లేదు. అయినప్పటికీ నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది. ఆ క్రమము అందరూ పాటించవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ గారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు. అప్పటి నుండి ఆయన యొక్క జీవితము అద్భుతమైనటువంటి జీవితంగా మారిపోయింది. 30 సంవత్సరాల వయసు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఎటువంటి అద్భుతం చేయలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడలేదు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల గర్భము ధరించబడి కన్యామరియ గర్భమున జన్మించాడు. కానీ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడటము ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అప్పటి నుండి ఆయన జీవితంలో అద్భుతములు ప్రారంభమయ్యాయి. నీళ్ళ మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చివేశాడు. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని అందరినీ స్వస్థపరిచాడు. సకల వ్యాధిగ్రస్తులను, సకల రోగగ్రస్తులను అందరినీ స్వస్థపరిచాడు. 5 రొట్టెలు 2 చేపలను ఎక్కువ మందికి ఆహారం అయ్యేలాగా దీవించి పంచిపెట్టాడు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను 4,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం అయ్యేలాగా దీవించి పంచిపెట్టాడు. చనిపోయి 4 రోజులైనటువంటి వాడిని నోటి మాటతో సజీవునిగా చేసి లేపాడు. ఆయన కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు పరిశుద్ధాత్మ శక్తి వలన. అదంతా మనకు మాదిరి చూపించాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుష్యుడు ఎవరెవరైతే జీవం గల దేవుణ్ణి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడతారో వారి జీవితంలో కూడా ఇటువంటి అద్భుతములు జరుగుతాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇదే మార్కు సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదే మార్కు సువార్త చివరి అధ్యాయము 16వ అధ్యాయంలో ఆ యేసుక్రీస్తు శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలోని సజీవుడై 40 దినములు తన శిష్యులకు తాను సజీవునిగా కనపరుచుకొని అనేక రుజువులను, అనేక ప్రమాణములను చూపి తాను సజీవునిగా ఉన్నానని, మరణాన్ని తిరిగి జయించి లేచానని, ఆయన మహిమ శరీరంతో 40 రోజులు శిష్యులకు కనబడి 40 రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. మార్కు సువార్త 16:15 వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ శిలను గురించిన వార్తను ప్రకటించండి. సువార్తనగా యేసు ప్రభు శిలను గురించిన వార్తయే సువార్త. దీన్ని ప్రకటించండి. మనుషుల పాపముల నిమిత్తము నేను మరణించాను, మనుషుల పాపముల శిక్షను నేను శిలువలో భరించాను, ఈ లోకంలో ప్రజలందరి పాపముల పరిహారం నిమిత్తం నేను శిలువలో రక్తం కార్చాను,
చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచాను. ఈ లోకంలో సకల జనులకు నా నామమున రక్షణ ఏర్పాటు చేశాను. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారు, వారు పాపక్షమాపణ పొందుకుంటారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. నింపబడినప్పుడు వారి వలన ఈ సూచక క్రియలను కనపడతాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభు నామములో దయ్యములను వెళ్ళగొడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వారు వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడదురు, అన్య భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకొందురు, దుష్ట శక్తులను కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి వారు పొందుకుంటారు. దురాత్మలను నియంత్రించగల శక్తి వారు పొందుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హానిచ్చేది. మరణకరమైంది విషమైనా సరే త్రాగినా సరే అది వారికి ఎటువంటి హానిచ్చేది. అంతేకాకుండా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా! నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా ఇటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు మాత్రమే కాకుండా ఇంకా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఎటువంటి జీవితంలో వారు కలిగి ఉంటారో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇక్కడ సెలవిచ్చున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 14వ వచనం నుండి 8వ అధ్యాయము 2వ వచనం వరకు మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ధర్మశాస్త్ర ప్రకారము నిందారహితంగా నడుచుకునేవాడు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునేవాడు. కానీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి చాలా కష్టమవుతున్నట్లుగా ఆయన అక్కడ ఆ భాగంలో వివరించినాడు. మీరు చదవండి తర్వాత బైబిల్ తీసి. నేను ఎంతో ఇష్టపడుతున్నాను దేవుని వాక్యాన్ని, కానీ పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోతున్నాను. నా శరీరంలో వేరొక నియమం నాకు కనబడుతుంది, అది నన్ను పరిశుద్ధమైన జీవితం జీవించలేకుండా చేస్తుంది. దీని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని చివరికి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నియమం నుంచి నన్ను విడిపించాడు, ఈ శరీర నియమం నుంచి నన్ను విడిపించాడు. పరిశుద్ధాత్ముడు నేను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేస్తున్నాడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఎవరైనాను పరిశుద్ధాత్మను పొందకపోయినట్లయితే వారైన వారు కారు, దేవునికి చెందినవారు కారు. ఎందుకంటే దేవుడు లేవీకాండంలోనే చెప్పాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండకే ఎవరికే పిలువబడ్డాం, కానీ ఇంకా పాపంలో జీవించడానికి పిలువబడలేదు. అయితే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించలేరు. వారు దేవుని వారిగా వారు ఉండలేరు. పరిశుద్ధాత్ముడు మనకు దేవుని యొక్క స్వభావాన్ని మనకిస్తాడు. ఇదే 9వ వచనంలో చెప్పబడింది, దేవుని యొక్క స్వభావాన్ని మనకిస్తాడు. ఇంకొక విషయం 11వ వచనంలో మనం చూసినట్లయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మృతులలో నుండి ఈ క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా కేవలం మనం పరిశుద్ధంగా జీవించగలగడం మాత్రమే కాకుండా, దేవుని స్వభావం ధరించుకోవడం మాత్రమే కాకుండా, మృతులలో నుండి పునరుద్ధానం కూడా మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తోంది. యేసు